అందరికీ నమస్కారం. ఇక్కడ ఎవరు కాలేజ్ స్టూడెంట్ చేతులు పైకెత్తండి. బాగుంది. ఇంకా చదువు పూర్తయి జాబ్ చేస్తున్న వాళ్ళు మీరు చేతులు ఎత్తకండి. మీరు ఇప్పుడు ఈఎంఐస్ ఎత్తాలి. మన కాలేజ్ ఫస్ట్ డే గుర్తుందా? కొత్త బ్యాగ్, కొత్త డ్రెస్. మనం అనుకుంటాం ఇదే ఇక్కడ నుంచి నా లైఫ్ సెట్. మూడో రోజు నుంచి అర్థమవుతుంది కానీ ఇక్కడ సెట్ అవ్వేది అటెండెన్స్ మాత్రమే. అది కూడా 75% దాటితే అదృష్టం. మనకి 75% అటెండెన్స్ రూల్ ఎందుకు పెట్టారో తెలుసా? మనల్ని చదివించడానికి కాదు, మనం కాలేజ్కి వస్తామో లేదో చూసుకోవడానికి. లెక్చరర్ అడుగుతారా వై ఆర్ యూ లేట్? మన ఇన్నర్ ఫీలింగ్ నిద్రపోయాను సార్, కానీ బయట చెప్పేది బస్ లేట్ సార్. మన బస్ ఎప్పుడు లేట్, కానీ మనం మాత్రం ఎర్లీగా లేవం. ఇంటర్నల్స్ టైంలో మన స్టూడెంట్ బ్రెయిన్ ఎలా ఉంటుందంటే సిలబస్ చూసి ఇది ఎవరు చదువుతారు, ఎగ్జామ్ ముందు రోజు ఇది ఎవరు రాశారు, రిజల్ట్ వచ్చిన రోజు ఇది ఎవరు సరిచూశారు. కాలేజ్లో ఫ్రెండ్స్ కూడా టైప్లు ఉంటారు. టాపర్ ఫ్రెండ్ ఎగ్జామ్ ముందు చెప్పడు, రిజల్ట్ వచ్చిన తర్వాత మార్క్స్ చెప్తాడు. లాస్ట్ బెంచ్ లెజెండ్ ఏమీ రాయడు, కానీ వివాలో కాన్ఫిడెన్స్ చూసి ఎగ్జామినర్ గందరగోళం పడతాడు. లవ్ ఫెయిల్యూర్ ఫ్రెండ్ ప్రతి వారం కొత్త క్రష్, ప్రతి నెల కొత్త డిప్రెషన్. కాలేజ్లో ప్రేమ ఎలా మొదలవుతుందంటే ముందు ఇన్స్టా ఫాలో, తర్వాత నోట్స్ షేర్, తర్వాత లైబ్రరీలో గ్రూప్ స్టడీ. గ్రూప్ స్టడీ అంటే ఇద్దరం చదవకుండా కూర్చోవడం. ఎగ్జామ్ దగ్గర పడితే ప్లీజ్ నోట్స్ పంపించు, అదే అసలు లవ్ టెస్ట్. మన కాలేజ్ క్యాంటీన్ గురించి చెప్పాలంటే మెన్యూలో 25 ఐటమ్స్ ఉంటాయి. అవైలబుల్ సమోసా అండ్ టీ మాత్రమే. అది కూడా సమోసాలో పొటాటో కంటే ఆయిల్ ఎక్కువ, కానీ అదే సమోసా 4 ఇయర్స్లో 400 సార్లు తిన్నా. గ్రాడ్యుయేషన్ డే నాడు మాత్రం ఎమోషనల్ అవుతాం. ఫేర్వెల్ రోజు అందరూ ఏడుస్తారు. అసలు చదివింది 4 ఇయర్స్, కానీ ఫోటోలు తీయది లాస్ట్ 400 hours. కాంటాక్ట్లో ఉండురా అంటాం. తర్వాత వాట్సాప్ గ్రూప్లో గుడ్ మార్నింగ్ మెసేజెస్ మాత్రమే వస్తాయి. కాలేజ్లో ఉండగా ఎప్పుడెప్పుడు బయటపడతామా? బయటికి వచ్చాక మళ్ళీ కాలేజ్కి వెళ్తే బాగుండేది. అది మనిషి స్వభావం. వైఫై ఉన్నప్పుడు వాల్యూ ఉండదు, పాస్వర్డ్ అడిగినప్పుడు మాత్రమే గుర్తొస్తుంది. కాలేజ్ మనకి డిగ్రీ ఇస్తుంది, కానీ ఫ్రెండ్స్, మెమరీస్, స్టూపిడ్ మిస్టేక్స్ ఇవే అసలు యాసెట్స్. బ్యాక్లాగ్స్ మర్చిపోతాం, కానీ బ్యాక్ బెంచ్ ల్యాబ్స్ ఎప్పటికీ మర్చిపోలేం. అందుకే చెప్తా, కాలేజ్ లైఫ్ ఒక్కసారి మాత్రమే వస్తుంది. అటెండెన్స్ తక్కువైనా మెమరీస్ మాత్రం ఫుల్ అటెండెన్స్ ఉండాలి. ధన్యవాదాలు అందరికీ.